ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. సీనియర్ నేత లోకేష్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. తాజాగా ప్రకటించిన పార్టీ కమిటీలు కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, అది రాబోయే 3 దశాబ్దాల రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేసిన ఒక భారీ మాస్టర్ ప్లాన్. నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ద్వారా పార్టీలోకి ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన లోకేష్ ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ తనదైన ముద్ర వేయబోతున్నారు. ఇది పాత తరం అనుభవాన్ని, కొత్త తరం వేగాన్ని మేళవించే ఒక అద్భుతమైన ప్రయోగం. జాతీయ రాజకీయ యావనికపై పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ కీలక ప్రకటన వెలువడింది. మంత్రి నారా లోకేష్ ను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పీఠంపై తెలుగు వ్యూహకర్త ముద్ర పడబోతోంది. లోకేష్ అనుభవం, కార్యదక్షతను గుర్తించిన హైకమాండ్ పార్టీ పగ్గాలను ఆయన చేతిలో పెట్టింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు దిశానిర్దేశం చేసే బాధ్యత ఇప్పుడు ఆయన భుజస్కంధాలపై ఉంది. క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని పరుగులు పెట్టించే సత్తా ఆయనకే ఉందని నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నియామకంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీలో క్రమశిక్షణ, నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడంలో లోకేష్ తనదైన ముద్ర వేశారు. జాతీయ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన ఇప్పటికే తన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. లోకేష్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఇది కేవలం రీబ్రాండింగ్ మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు పార్టీని పటిష్టంగా అప్పగించే ఒక బాధ్యతాయుతమైన ప్రయాణం.